అమరుల త్యాగాలను యాది చేసుకుందామని, గీతా కార్మికుల హక్కులకై పోరాడదామని తెలంగాణ కల్లు గీతా కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు కోరారు. ఆగస్టు 2 నుండి 18 వరకు కరీంనగర్ జిల్లాలో అమరుల యాదిలో సామాజిక చైతన్య యాత్రలను జయప్రదం చేయాలని గురువారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో కల్లు గీతా కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి తిరుపతి గౌడ్ అధ్యక్షతన అమరుల యాది కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, హన్మకొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గౌని సాంబయ్య గౌడ్, బుర్ర శ్రీనివాస్ గౌడ్లు హాజరయ్యారు. కల్లు గీతా కార్మికుల హక్కుల కోసం పోరాడి అమరుడైన దేశిని చిన్నమల్లయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆగస్టు 2 నుండి 18 వరకు అమరుల యాదిలో సామాజిక చైతన్య యాత్ర, కల్లు గీతా కార్మికుల హక్కుల కోసం పోరాడి అమరులైన వారిని గుర్తు చేసుకుంటూ గీతా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు గీతా కార్మికుల చైతన్య యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. బైక్ ర్యాలీతో జిల్లా నలుమూలలు అమరులను యాది చేసుకుంటూ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి రోజు 18న కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈ యాత్ర ముగుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కక్కెర్ల లక్ష్మీనారాయణ, తాళ్లపల్లి చినరాజయ్య గౌడ్, బుర్ర శ్రీనివాస్ గౌడ్, గుడాల సంపత్ గౌడ్, తాళ్లపల్లి చినచంద్రయ్య గౌడ్, కక్కెర్ల హనుమానుల గౌడ్, కక్కెర్ల చంద్రయ్య గౌడ్, మిడ్డి మల్లేష్ గౌడ్, బుర్ర సంపత్ గౌడ్, తాళ్లపల్లి భాస్కర్ గౌడ్, కక్కెర్ల వెంకటస్వామి గౌడ్, కక్కెర్ల రాజయ్య గౌడ్, ముంజల అచ్చయ్య గౌడ్, కక్కెర్ల నారాయణ గౌడ్, పశ్చిమట్ల లింగమూర్తి గౌడ్, బుర్ర తిరుపతి గౌడ్, చంద్రయ్య గౌడ్, బొమ్మగాని రాజు గౌడ్, కక్కెర్ల రాజు గౌడ్, బొమ్మగాని కృష్ణ గౌడ్, గీతా కార్మికులు తదితరులు పాల్గొన్నారు. సుందరగిరి గ్రామంలో అమరుల యాదిలో భాగంగా సామాజిక చైతన్య యాత్రలో ఈరోజు ఇక్కడికి సుందరగిరికి మన కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి, సేఫ్టీ కిట్ ట్రైనర్స్ రాష్ట్ర అధ్యక్షుడు బెల్లంకొండ వెంకటేశ్వర్లు గారు, మరియు హన్మకొండ జిల్లా అధ్యక్షుడు సాంబయ్య గారు, అదేవిధంగా హన్మకొండ ప్రధాన కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గారు రావడం జరిగింది. వారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఈ సుందరగిరి గ్రామంలో పెద్ద ఎత్తున అమరుల యాదిలో భాగంగా చైతన్య యాత్ర చేయడం జరిగింది. దీనిలో భాగంగా మన మాజీ ఎమ్మెల్యే దేశం చిన్నమల్లయ్య గౌడ్ గారికి పూలమాల వేయడం జరిగింది. దేశం చిన్నమల్లయ్య గౌడు, దేశం చిన్నమల్లయ్య గౌడు, బొమ్మగాని ధర్మభిక్షం, బొమ్మగాని ధర్మభిక్షం, బొమ్మగాని ధర్మభిక్షం, బొమ్మగాని ధర్మభిక్షం, దేశం చిన్నమల్లయ్య గౌడు, దేశం చిన్నమల్లయ్య గౌడు, పురకొండే గౌడు. వాళ్ళకి ఇచ్చేసిన అధ్యక్షుడు బెల్లంకొండ వెంకటేశ్వర గారికి మరియు తోటి గీతా కార్మికులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఈరోజు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో కల్లు గీతా కార్మిక సంఘానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ ఆగస్టు 2 నుండి 18వ తేదీ వరకు పాపన్న జయంతి వరకు జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ గ్రామానికి రావడం జరిగింది. అమరులను కల్లు గీతా కార్మిక సంఘానికి ఎవరైతే సేవలు చేశారో వాళ్ళను స్మరించుకుంటూ వారి ఆశయాలను మనం కొనసాగించాలని కోరుకుంటూ ఈ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. గీతా కార్మికులు వెనుకబడుతనానికి చాలా కారణాలు ఉన్నాయి. అందుకోసం చైతన్యం కావాలనే చైతన్య యాత్ర పేరిట కార్యక్రమం నిర్వహించాలని చేస్తున్నాము. బుర్ర శ్రీనివాస్ గౌడ్, కల్లు గీతా కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, హన్మకొండ జిల్లా. ఈరోజు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆగస్టు 2 నుండి కల్లు గీత కార్మిక సంఘంలో కల్లు గీత కార్మికుల కోసం, ప్రజల కోసం ఆహర్నిశలు కృషి చేసి వారి త్యాగాల్ని కల్లు గీత కార్మికుల కోసం ఎనలేని పోరాటాలు చేసి మరణించిన వారిని, అమరవీరుల్ని స్మరించుకుంటూ ఈరోజు సుందరగిరి గ్రామం పక్కన ఈ ప్రాంతం మొత్తం కూడా
సుదీర్ఘ కాలం పాటు ఇందుర్తి శాసనసభ్యులుగా ఒక కల్లుగీత కార్మిక సంఘం వ్యవస్థాపక కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పనిచేసిన దేశిని సినమల్లయ్య గారి చిత్రపటానికి పూలమాల వేసి ఈరోజు జోహార్లు అర్పిస్తూ ఈ యాత్రని ప్రారంభం చేసుకుంటా ఉన్నాం. 1957లో కల్లుగీత కార్మిక సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా గార్లలో కామ్రేడ్ ధర్మభిక్షం గారి నాయకత్వాన ఎస్ఆర్ దాట్ల ధర్మభిక్షం గారి నాయకత్వాన ఏర్పడది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మొక్కవోని ధైర్యంతో కల్లుగీత కార్మికుల సమస్యల మీద ప్రభుత్వాలకి అధికారులకి ఆ సమస్యల్ని ఏకరువు పెట్టి రాజీ లేని పోరాటాలు చేస్తూ ఇవాళ సంఘంలో పనిచేసి కల్లుగీత కార్మికుల కోసం కల్లుగీత కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసి వారి సమస్యలపై సుదీర్ఘకాలం పనిచేసి చనిపోయిన వారందరినీ యాది చేసుకుంటూ స్మరించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 2 ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు బులగాని పుల్లయ్య గారు ఆయన వర్ధంతి నుండి ఆగస్టు 2న ప్రారంభమై అదేవిధంగా ధర్మభిక్షం గారిని దేశిని సినమల్లయ్య గారిని తొట్ల మల్సూరు గారిని వర్దెల్లి బుచ్చిరాములు గారిని బహిర్ మల్లయ్య గారిని అదేవిధంగా ఎందరో మహానుభావుల్ని ఈ ప్రాంత అమరవీరుల్ని స్మరించుకుంటూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న ఆయా జిల్లా నాయకత్వం మొత్తం కూడా ఆ నాయకుల్ని స్మరించుకుంటూ ఇవాళ అమరుల యాదిలో కార్యక్రమాన్ని జయప్రదంగా దిగ్విజయంగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఈరోజు కరీంనగర్ జిల్లా చిగురుమాడి మండలం సుందరగిరి గ్రామంలో ప్రారంభం చేసుకోవటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కల్లుగీత కార్మికులు 1957లో ఎందుకు సంఘం ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది, అవాళ వేలంపాట విధానాన్ని రద్దు చేయడం కోసం భూస్వాములు పట్టేదారులు పటవారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వేలంపాటలు పాడుకొని మనకి ఎంతైతే అంత పన్నులు విపరీతమైన పన్నులు వేసి పెద్ద ఎత్తున దోపిడీలు చేసి కల్లుగీత కార్మికులు ఎంత కష్టపడి కళ్ళు తీసి అమ్మకం చేసి సంపాదించింది మొత్తం కూడా వాళ్ళ కుటుంబ పోషణకు కాకుండా వాళ్ళ ఆర్థికంగా స్తోమత పిల్లల్ని ముందు తీసుకుపోయేది లేకుండా మొత్తం కూడా ముక్కు పిండి వసూలు చేసే పరిస్థితుల్లో వేలంపాట విధానాన్ని రద్దు చేయాలి, గీసేవానికి చెట్టు పూర్తి హక్కు ఉండాలని చెప్పి నినాదం తీసుకొని ఆ రోజున సొసైటీలు టీఎఫ్టీలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చెట్టుపై నుంచి పడి చనిపోయిన అంగవైకల్యం చెందిన వారికి ఎక్స్గ్రేషియో రావాలి, ఆ ఎక్స్గ్రేషియో రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి ఆ రోజు తీర్మానం చేయడం జరిగింది. అప్పుడు తీర్మానం చేసిన హక్కుని కాపాడుకోవటం ఇప్పుడు అవన్నీ హక్కులను తీసుకోవటం జరిగింది. అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలి, నీరా ప్రాజెక్టులు పెట్టాలి, మొత్తం కూడా భూస్వామి భూమి పన్నుని రద్దు చేయాలి, పట్టేదారి పన్నుని రద్దు చేయాలి, నౌకర్నామాను రద్దు చేయాలి. భర్త కళ్ళు గీసి మండవాళ్ళ దగ్గర కళ్ళమ్ముతుంటే భార్య కళ్ళమ్మితే ఆమెకు నౌకర్నామా ఉంటేనే కళ్ళమ్మాలని చెప్పి ఎక్సైజ్ చట్టం పెట్టింది. ఉర్దూ చట్టాలు ఇవన్నీ కూడా నిజాం సర్కార్లో అనేక నిర్బంధాలతో కల్లుగీత కార్మికులు ఉంటే అవన్నీ కూడా నిర్బంధాలని అదేవిధంగా భూస్వాముల నుంచి పటవారు నుంచి అదేవిధంగా ఏలంపాటు చేసి వచ్చిన వాళ్ళందరి నుంచి అదేవిధంగా ఎక్సైజ్ అధికారుల నుంచి అనేక రకాల చట్టాలని గీత కార్మికుల హక్కులను రాబట్టుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక హక్కుల్ని అనేక జీవోలను తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఎక్స్గ్రేషియాని 5 లక్షల రూపాయలు చేయించుకున్నాం, పింఛన్ 2,000 రూపాయలు చేయించినాం. అదేవిధంగా ఇవాళ 4,000 రూపాయలు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసింది గీత కార్మికులకి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక జీవోలను త్యాగం చేసి మన అమరవీరులు త్యాగం చేసి వారి కుటుంబాన్ని జీవనోపాధి మెరుగుపడకుండా వాళ్ళ కుటుంబానికే కాదు వీళ్ళందరూ మా కుటుంబ సభ్యులే అని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేసి ఆ రోజు హక్కులు తీసుకురావడం జరిగింది. ఆ హక్కుల్ని కాపాడుకుంటూ అదేవిధంగా గత ప్రభుత్వం అనేక వాగ్దానాలు ఇచ్చింది. ఇప్పుడున్న ప్రభుత్వం మనకి మేనిఫెస్టోలో ఎక్స్గ్రేషియా 10 లక్షల రూపాయలు తాడి చెట్టు మించిబడి చనిపోయిన అంగవైకల్యం చెందిన 10 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పారు. అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తున్నారు. అదేవిధంగా ప్రతి సొసైటీకి 5 ఎకరాల భూమి ఇస్తున్నారు. అదేవిధంగా మనకి సేఫ్టీ కిట్లు వృత్తి చేసే వాళ్ళందరికీ అందిస్తున్నారు. ఎక్కడే ఆగి ఉన్నాయి అవి తక్షణమే మనం
మంజూరు చేసే విధంగా పోరాటాలు చేయాలి. ఈ పోరాటాల్లో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. ఇప్పటికీ ఎక్స్గ్రేషియా ఇప్పటికీ బాధితుల కుటుంబాలు వచ్చినాయి ఇప్పుడు, కానీ వాళ్ళందరికీ కూడా ఎక్స్గ్రేషియా రాలేదు. అవి రావటం కోసం అమరవీరుల వ్యాధిలో వాళ్ళ త్యాగాలని స్మరించుకుంటూ మన సమస్యల మీద పోరాటాలు చేసి మనకు రావాల్సిన హక్కులను మొత్తం కూడా రాబట్టుకోవడం కోసం తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పోరాటం చేస్తుంది. ఆ విధంగా తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుల్లో మీరందరూ భాగస్వాములై పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మీరందరికీ కూడా తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు. ఆశయాలను జోహార్లో అమర వీరులకు